నిన్న మొన్న జరిగిన రైతు రుణమాఫీలో అత్యధికంగా బలహీన వర్గాలకే న్యాయం జరిగింది. ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము అని అంటే వ్యవసాయం చేసుకుంటున్న బలహీన వర్గాలకే అత్యధికంగా న్యాయం జరిగింది. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యాన్ని అందించిన, ఇది బలహీన వర్గాలకే అత్యధికంగా లాభం చేకూరుతుంది. అందుకే మా ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం, బహుజనుల ప్రభుత్వం. కంచా ఐలయ్య గారు చెప్పినట్టు జమీందారుల తెలంగాణ తల్లి కాదు, బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని, ఏ తల్లి అయితే మన అమ్మలాగా ఉంటుందో, ఏ తల్లి అడగకుండానే మన కడుపులో ఉండే ఆకలిని గుర్తించి బుక్కెడు బువ్వ పెడుతుందో, ఇవాళ అలాంటి తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ తల్లి మన అమ్మకు ప్రతిరూపము, మన అక్కకు ప్రతిరూపము. ఒక పక్కన వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి, నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ సమాజం ప్రతిష్ఠించుకుంది. అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కులగణన. ఈరోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా జరగబోయే జనాభా లెక్కలలో కులగణను చేర్చాలనే డిమాండ్తో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతుంది. దాదాపుగా 98% కులగణన పూర్తి అయ్యింది. ఇంకొక 2% ఉంది. ఆ 2% పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ అవుతుంది. తద్వారా 100% పక్కా లెక్కలతో కురుమ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఏ మాత్రం అవకాశం వచ్చిన పార్లమెంటులో కూడా కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇటు కురుమ సోదరులకు అటు యాదవ సోదరులకు చెరి 2 అసెంబ్లీ టికెట్లు ఇచ్చినాం. 6 నెలల ముందే చెప్పిన బీర్ల ఐలయ్య చెప్పినట్టు సరితమ్మ గద్వాల్లో సరితమ్మ కానీ ఐలయ్యకు కానీ టికెట్ 6 నెలల ముందే నేను పిలిచి చెప్పిన, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి ముందల చేతి జోడించాల్సిన పని లేదు, మీ టికెట్ మీ ఇంటికి వస్తుంది, ప్రజలల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి అని. ఇవాళ కురుమ సోదరులకు 2, యాదవ సోదరులకు 2 టికెట్లు పార్టీ పరంగా కేటాయించడం జరిగింది. కానీ మా సరితమ్మ అతి తక్కువ మార్జిన్తో ఈరోజు ఓడిపోయింది. గెలిపించి ఉంటే బాగుండేది. నేను కురుమ సోదరులకు నా సూచన ఒక్కటే, ఎవరికి మీ వాళ్ళకు అవకాశం వచ్చినా మీరందరు కలిసికట్టుగా ఉండి గెలిపించుకున్నప్పుడే మీ ఉనికి, మీ మనుగడ కొనసాగుతుంది. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా మీకు టికెట్ ఇస్తుంది. లేకపోతే ఏమంటారు, కురుమ సోదరులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇవ్వండి అనే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోండి. గెలిచిన ఎంబడే 4 విప్పులను వేస్తే, ఒకటి కురుమ సోదరుడు బీర్ల ఐలయ్యకు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విప్పుగా వేసినాం.